తిరుమల శ్రీవారి లడ్డు వివాదంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దూకుడు పెంచింది. కల్తీ నెయ్యి సరఫరా చేశారనే కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకుంది. ఏఆర్ డైరీ, పరాగ్ ఫుడ్స్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ కి చెందిన 4 అరెస్ట్ చేసింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గత ఏడాది తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ, ఏపీ పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిబిఐ హైదరాబాద్ జోన్ జాయింట్ కలెక్టర్ వీరేష్ ప్రభు, ఇతర సభ్యులు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు, టీటీడీ సిబ్బందిని విచారించారు. అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా విపిన్ జైన్, పోమిల్ జైన్, అపూర్వ చావడా, రాజశేఖరన్లను కూడా ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డు వివాదంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దూకుడు పెంచింది. కల్తీ నెయ్యి సరఫరా చేశారనే కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకుంది. ఏఆర్ డైరీ, పరాగ్ ఫుడ్స్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ కు చెందిన 4 అరెస్ట్ చేసింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గత ఏడాది తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ, ఏపీ పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిబిఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, ఇతర సభ్యులు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు, టీటీడీ సిబ్బందిని విచారించారు. అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా విపిన్ జైన్, పోమిల్ జైన్, అపూర్వ చావడా, రాజశేఖరన్లను కూడా ప్రశ్నించారు.